అమెరికా ఇరాన్ల మధ్య కొనసాగుతున్నటువంటి భీకర పోరు కారణంగా అటు గ్యాస్ కొరత తీవ్ర వేదన గురించి ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి అంటే ఎవరికీ తెలియదు ఈ విషయం. ఎందుకంటే దాదాపు 50 ఏళ్లుగా ఎక్కడే కానీ వీళ్ళు గ్యాస్ ను వినియోగించేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా నూనె వంకాయ అంటే నూనెలో వంకాయని ఇది చేసిన తర్వాత ఆ తర్వాత మసాలా కలదిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వంటలన్నీ కూడా ప్రధానంగా ఏదైతే పొట్టు అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారంటే శనక్కాయ పొట్టు, అదే విధంగా రంపపు పొట్టు, కట్టెల పొట్టు, ఈ వీటిని ఉపయోగించి ఇక్కడ చేస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో వంట మాస్టర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు వంటలు? 40 ఏళ్ళండి. 50 ఏళ్ళ నుంచి మీరు కట్టెల పొయ్యి ఉపయోగించడం లేదా? కట్టెలు పొట్టు గ్యాస్ ఉపయోగిస్తాను ఇంతవరకు. ఎందువల్ల గ్యాస్ ఉపయోగించడం లేదు? గ్యాస్ ట్రబుల్ వస్తుంది, మంచి గ్యాస్ లీక్ అయితే డేంజర్ కేసు అని గ్యాస్ వాడము. అందుకే కట్టెలు అయితే ఏం కావు కట్టెలు. అంటే ఇప్పటి మీకు అసలు గ్యాస్ అనేది తెలియదా? గ్యాస్ ఏం తెలియదు. మీ ఓనర్ గ్యాస్ లేకుండానే వంటలు తయారు చేస్తారు? ఫస్ట్ హోటల్ స్టార్టింగ్ పెట్టిన పొట్టు కట్టలే, గ్యాస్ అనేది వాడలే. సో మొత్తం మీద గ్యాస్ అనేది వాడకుండా వీళ్ళు కేవలం కట్టెలు, అదే విధంగా శనక్కాయ పొట్టు, రంపపు పొట్టు అంటే కట్టెల పొట్టుతో వంటలు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా నీట్నెస్ గా, అంటే ఒక రకంగా ఎవరైతే హోటల్కి వచ్చేటువంటి వాళ్ళకు కూడా రుచికరమైనటువంటి భోజనం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళంతా కూడా వంటలన్నీ కూడా ప్రధానంగా ఏదైతే గ్యాస్ పొయ్యి లేకుండా, అంటే గ్యాస్ పొయ్యి అనేది ఈ హోటల్లో తెలియదంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వంటలు ఏ స్థాయిలో చేస్తున్నటువంటి విషయం మనం చూడొచ్చు. ఇక్కడ ఆకు కూడా ఏదైతే మనం హోటల్స్ లో ప్రధానంగా చూస్తాం, కానీ కొన్ని హోటల్స్ లో ఎక్కడంటే అక్కడ చెత్త చెదారం ఉంటాయి, అలాంటి పరిస్థితున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇక్కడ ఈ హోటల్లో మాత్రం ఖచ్చితంగా ఏదైతే వంటలు చేసేటువంటి విషయంలో కూడా కొంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారని చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే క్యాబేజీ కానీ, అదేవిధంగా సాంబార్లో వేసేటువంటి క్యాబేజీ, ముల్లంగడ్డ, రకరకాల ఇవన్నీ కూడా ప్రధానంగా ఇవన్నీ కూడా ఏదైతే కట్టర్స్ ను ఉపయోగించి ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద కావచ్చు, అదేవిధంగా రంపపు పొట్టు మీద వీటిని వినియోగించి తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్లకు అంటే దాదాపు 50 ఏళ్లుగా ఈ హోటల్ ఏర్పాటు చేశారు. 50 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా వీళ్ళు రంపపు పొట్టుగా ఉపయోగించడమే తప్ప గ్యాస్ అనేది మాకు ఇంతవరకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు మనం చూడొచ్చు సంగటిని కూడా ఇక్కడ మనం సంగటి తయారు చేస్తున్నారో వీళ్ళంతా ఈ సంగటి కూడా ఏదైతే రంపపు పొట్టు, అదేవిధంగా వేరుశనగ పప్పుకు సంబంధించినటువంటి పొట్టుతో ఈ విధంగా దీన్ని తయారు చేస్తున్నారు. వీళ్ళంతా వంట మాస్టర్లు కూడా ప్రధానంగా ఇక్కడ వంటలు చేస్తున్నట్లు. అయితే ఈ వంట చేయడానికి కూడా ఎందుకంటే గ్యాస్ కొరత తీవ్ర వేదన గురి చేస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా గ్యాస్ కొరత ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్యాస్ కొరత తీవ్ర వేదన గురి చేస్తుంది. మరోవైపు ఏదైతే గృహాలకు కూడా ఏదైతే గ్యాస్ ను సరఫరా చేసేటువంటి వాళ్ళు కూడా గ్యాస్ ను సరఫరా చేయని పరిస్థితి, ఆ సరఫరా చేయని కారణంగా కూడా ఒక రకంగా గృహిణులు కూడా పెద్ద ఎత్తున గ్యాస్ ఏజెన్సీల వద్దకు వచ్చి బారులు తీసినటువంటి పరిస్థితి, వారంతా కూడా బారులు తీసి నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక రకంగా ఏదైతే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ఏదైతే గ్యాస్ కు సంబంధించినటువంటి ఎవరైతే గ్యాస్ ను డెలివరీ చేస్తున్నటువంటి డెలివరీ బాయ్స్ చేతివాటాన్ని ప్రదర్శించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళందరికీ కూడా తీసివేయడం జరిగింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం గ్యాస్ బుక్ చేసిన వెంటనే వాళ్ళకు డెలివరీ చేయాలని చెప్తున్నా కూడా ఎక్కడా కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఆ దిశగా కొంతమంది డెలివరీ బాయ్స్ సరఫరా చేయనటువంటి పరిస్థితి. దీంతో ఒక రకంగా గ్యాస్ కొరత తీవ్ర వేదన చూస్తుంది. మరికొంతమందికి ఏదైతే గ్యాస్ డెలివరీ అయినట్టు కూడా మెసేజ్లు వస్తున్నాయంటే, గ్యాస్ డెలివరీ అయినట్టు కూడా మెసేజ్ వస్తున్నాయంటే ఏదో 10 రోజుల కిందమో 15 రోజుల క్రితమో వాళ్ళు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నటువంటి వారంతా కూడా గ్యాస్ డెలివరీ అయినట్టు వాళ్ళకు మెసేజ్ రావడం కూడా కొంత ఆందోళనకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో హోటల్ యాజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గ్యాస్ అంటేనే ఈ హోటల్లో తెలియదంటే వీళ్ళు ఏ స్థాయిలో అంటే కస్టమర్ల ఆరోగ్యమే ముఖ్యంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి అసలు గ్యాస్ లేకుండా వంట చేయడం ఏంటి సార్? గ్యాస్ స్టవ్లు, కన్నీ సూపు, ఒళ్ళు షుగరు, బీపీ అన్నీ వస్తాయి సార్ గ్యాస్ వల్ల. కట్టెల వల్ల
ఎలాంటి కన్ను చూపు కానీ ఆరోగ్యము శరీరము మోకాళ్ళ నొప్పులు మనిషి 60 ఏళ్ళు బతికి 80 ఏళ్ళు బతారు సార్. అంటే ఎందుకు మీరు కట్టెలు వాడడం అంటే కేవలం దీనికోసమేనా? ఆరోగ్యం కోసమే సార్. ఎన్నేళ్ల నుంచి మీరు 50 ఏళ్ళు సార్. 50 ఏళ్ళుగా మీరు కట్టెల పోయే ఆ వాడాలి. గ్యాస్ మాకు తెలుసు సార్, ఎట్లా లేదు కదా. అది ఏదైతే మాకు తెలుసు. అంటే ఎన్నేళ్ల నుంచి మీరు హోటల్ ఫీల్డ్ లో ఉన్నారు? 78 నుంచి సార్. కానీ ఏంది ఇంత నీట్నెస్ గా బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తారా? మరి సూపర్ సార్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మీ హోటల్లో చూస్తున్న ఆకుకూర కావచ్చు, ఏవైనా కుళ్ళిపోయినవి రకరకాల హోటళ్లలో అట్లా అపవాదం ఉంటుంది కదా. కానీ నేను చూసిన నాణ్యత అంతా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మరి గిట్టుబాటు అవుతుందా? ఏదో సార్ జరిగిపోతుంది. సో మొత్తం మీద ఏదైతే ఈ కస్టమర్లు ఎవరైతే ఇక్కడికి వచ్చేటువంటి ఆహారాన్ని తినడానికి వచ్చేటువంటి వారి ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం ముఖ్యమైనటువంటి నేపథ్యంలోనే మేము ఇక్కడ నాణ్యతా ప్రమాణాలను కూడా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్లు మాకు దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళను మేము కస్టమర్లకు రుచికరమైనటువంటి భోజనం అందించాలి, అదేవిధంగా అనారోగ్య పాలు కాకుండా చూడాలన్నటువంటి భావంతోనే మేము ఇక్కడ వంటలన్నీ కూడా ఏదైతే కట్టెలు కావచ్చు, అదేవిధంగా పొట్టుతో రంప పొట్టుతో తయారు చేసినటువంటి విషయాన్ని చెప్తున్నాను. మనం ఇక్కడ భోజన హాల్ ఉంది. ఈ భోజన హాల్ దగ్గరికి వెళ్ళి ఉతురి అక్కడ కూడా మనం పరిశీలిస్తాం. ఎందుకంటే భోజన హాల్ కూడా ఇప్పటికే రుచికరమైనటువంటి వంటలు తయారైనటువంటి పరిస్థితి. అంటే పప్పు రసం ఇవన్నీ కూడా ఇప్పటికే తయారై సిద్ధంగా ఉంది. అయితే మరికొద్దిసేపట్లో ఏదైతే భోజనానికి సంబంధించి టోకన్లు కూడా సరఫరా చేసేటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా ఏదైతే హోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా ఏదైతే కస్టమర్లకు పెట్టేటువంటి రుచికరమైనటువంటి పప్పు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కస్టమర్లతో పాటు వీళ్ళు అంటే తొలుత ఇక్కడ పనిచేసేటువంటి ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళు తిన్న తర్వాత ఆ తర్వాత మిగతా వారికి అంటే కస్టమర్లకు సరఫరా చేస్తారు. ఎందుకంటే సాయంత్రం ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. ఎందుకంటే దాదాపు 4 కావచ్చు 5 కావచ్చు అంతవరకు వీళ్ళు పస్తుతో ఉండాల్సినటువంటి పరిస్థితి కాబట్టి కడుపు నిండా భోంచేసి ఆ తర్వాత కస్టమర్లకు వడ్డించే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే మరోవైపు అంటే ఒక రకంగా 50 ఏళ్ళుగా కూడా గ్యాస్ సిలిండర్ అంటేనే తెలియనటువంటి హోటల్ ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం కడప నగరంలో ఉన్నటువంటి మీనాక్షి హోటలే. వాళ్ళు కేవలం ఏదైతే పరిశుభ్రతతో పాటు అంటే ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి భోజనశాలకు వచ్చేటువంటి కస్టమర్లే మాకు దేవుళ్ళు, వాళ్ళ ఆరోగ్యమే మాకు ప్రధాన ఉద్దేశం. అందుకే మేము ఎక్కడా కూడా గ్యాస్ సిలిండర్ని ఎక్కడా వినియోగించడం లేదు. అంటే నేను హోటల్ ఫీల్డ్లో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా నా గ్యాస్ సిలిండర్ ముఖమే చూసినట్టు ఎరగలేదన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కస్టమర్లకు అనారోగ్యం గురి కాకుండా వారందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి, అదేవిధంగా రంపపు పొట్టు, అదేవిధంగా ఏదైతే చెనక్కాయ పొట్టుతో ఈ వంటలను తయారు చేయడం జరుగుతుంది. ఇది దాదాపు 50 ఏళ్ళుగా ఇదే విధిగా కొనసాగిస్తున్నాం. ఎందుకంటే కస్టమరే మాకు దేవుళ్లతో సమానం కాబట్టి వారిని ఆరోగ్యం ఉంచడమే మన లక్ష్యం అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు గ్యాస్ కొరత కారణంగా పలు హోటల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏదైతే గ్యాస్ కొరత తీవ్ర వేదనకు గురి చేస్తున్న నేపథ్యంలో కూడా కట్టెల పొయ్యికి మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, మీనాక్షి హోటల్, కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.